రొట్టెల పండుగకి భక్తులు ఇచ్చేసి వారాషాయుధుల్ని దర్శించుకొని అదేవిధంగా ఆ యొక్క స్వర్ణ చెరువులో కోరుకుని రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అన్న ఒక అత్యంత విశ్వాసం కోట్లాది మంది ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది బారాసాయి దగ్గర రొట్టెల పండుగ ఇచ్చేస్తారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014-19లో ఆనాడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుని దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క పండుగ ఈ నెల 26, 27, 28, 29, 30 5 రోజుల పాటు సాగుతుంది. కానీ 20వ తారీఖు నుంచే భక్తుల రాక ప్రారంభమవుతుంది. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే 20వ తారీఖు కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలా అనే ఉద్దేశంతో ఈనాడు గౌరవ మంత్రులు ఈ బారాసాయి దర్గా అభివృద్ధికి నిరంతర కృషి చేసినటువంటి పొంగూరు నారాయణ గారి చేత తొలి రివ్యూ పెట్టించండి నారాయణ స్వామిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నారాయణ స్వామితో పాటు రాష్ట్ర అప్రోచ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, మేయర్ దేవరకొండ సుజాత గారు, వేదిక నిర్వహించినటువంటి అందరికీ అటు ముస్లిం మత పెద్దలకి, ఈద్గా కమిటీ సభ్యులకి, డిప్యూటీ మేయర్ ఓంకార్ యాదవ్ గారికి, నగర డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి, వక్త అధికారులకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ అటు ఆర్థికంగా కానీ మెన్పవర్ కానీ నగర కార్పొరేషన్ దీంట్లో చాలా కీలక పాత్ర. ఏదైతే నందన్ మోబైల్స్ కమిషనర్ గారికి దీనిలో పూర్తి అవగాహన ఉంది, గతంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న అధికారుల్లో ఒక టౌన్ డిఎస్పీ గారు తప్ప, దీక్ష గారు తప్ప మిగతా అందరూ కూడా దీనికి అవగాహన ఉంది. అందరూ పనిచేసిన వాళ్ళే, అందరూ చక్కగా సమన్వయం చేసుకోవాలని ఈనాడు కూడా మళ్ళీ ఇంకా శ్రీకారం చుట్టి వారి సహకారంతో చరిత్ర అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ బారాసాయి దర్గా అభివృద్ధిలో కూడా వారి కీలక పాత్ర.